ప్రేజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సరే, ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే సామెతలు 14:15. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ప్రియులారా, ప్రెజెంట్ సిచ్యువేషన్కు ఈ వాక్యం కరెక్ట్గా సరిపోతుంది. ప్రపంచం ఎలా ఉందో మనం ఒక్కసారి చూసినట్లయితే ఎవరు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకరోజు వారి మొబైల్కు ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటంటే, ఈ లింక్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్లోకి 10,000 వస్తాయి. అయితే అక్కడ ఏమి జరిగిందంటే, జ్ఞానం లేని స్నేహితుడు ఏమి చేశాడో చూద్దాం. ఎప్పుడైతే మెసేజ్ వచ్చిందో ఏమీ ఆలోచించకుండా, అసలది నిజమా అబద్ధమా అని గ్రహించకుండా వెంటనే లింక్ మీద క్లిక్ చేశాడు. ఇప్పుడు వివేకంగా ఉన్న స్నేహితుడు ఏమి చేశాడో చూద్దాం. మెసేజ్ రాగానే ఇది రియలా లేక ఫేకా అని దాని గురించి స్టడీ చేశాడు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అతను లింక్ మీద క్లిక్ చేయలేదు, జస్ట్ స్టడీ మాత్రమే చేశాడు. ఇప్పుడు చూడండి, జ్ఞానం లేని స్నేహితుడికి ఏమైందంటే, ఎప్పుడైతే లింక్ క్లిక్ చేశాడో అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం పోయింది. అంటే ఉన్న డబ్బు కూడా పోగొట్టుకున్నాడు. కానీ వివేకం కలిగిన స్నేహితుడు మాత్రం లింక్ ఓపెన్ చేయకుండా దాని గురించి స్టడీ చేశాడు. చూశారు కదా ఏమి జరిగిందో? అయితే మనం ఒక్కసారి వాక్యాన్ని చూసినట్లయితే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, అంటే వినిపించిన ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మడం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను అలా ఉండమని చెప్పలేదు. ఒకసారి చూడండి, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును, అంటే జ్ఞానం ఉన్న మనిషి ఏమి వినినా ఏమి చూసినా ముందు ఆలోచిస్తాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా చాలాసార్లు తప్పుడు మాటలు, స్నేహాలు, సలహాలు, ఆలోచనలు మన జీవితాన్ని తప్పుదారిలోకి తీసుకువెళ్తాయి. కానీ వివేకం ఉన్న మనిషి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తాడు. అందుకే మనుషులుగా ఉన్న మనం దేవుని జ్ఞానం కోరాలి. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ రోజు నుంచి దేవుని వాక్యం ద్వారా వచ్చే జ్ఞానంతో జీవిద్దాం. ప్రభువు మనందరికీ అలాంటి వివేకాన్ని ఇవ్వునుగాక. మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడునుగాక. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.